తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, సుదీర్ఘకాలంగా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న కేతావత్ శంకర్ నాయక్, మాజీ ఎంపీ విజయశాంతి పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ప్రతిపాదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మొత్తం 5 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి 4 సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అందులో ఒకటి మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మిత్రధర్మంలో భాగంగా ఆ పార్టీకి ఇచ్చింది. మొత్తంగా ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ఎస్సీ ఎస్టీతో పాటు ఒక మహిళకు అవకాశం కల్పించింది. ఇక సిపిఐ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత నెల్లికంటి సత్యం పేరు ఖరారు చేశారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ఖరారు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. సో వీళ్ళంతా ఎప్పుడు నామినేషన్ దాఖలు చేయనున్నారు? పూర్తి వివరాలు చెప్పండి. కాసేపట్లో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ వేయడానికి దానికి సంబంధించినటువంటి పేపర్లన్నీ రెడీ అయ్యాయి. ఒక్కొక్క అభ్యర్థికి 20 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి నామినేషన్ పేపర్ల మీద అభ్యర్థులను బలపరుస్తూ ఎమ్మెల్యేల నుంచి సంతకాలు కూడా సేకరించారు ప్రభుత్వ విపులు. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ ముగ్గురు కాసేపట్లోనే అసెంబ్లీకి రానున్నారు. వీళ్ళతో పాటు సిపిఐ అభ్యర్థి సత్యం కూడా వీళ్ళతో పాటు కలిసే నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం, డిప్యూటీ సీఎం, పార్టీ ఇన్ఛార్జ్ కూడా వస్తున్నట్లు హస్తం నేతలు చెప్తా ఉన్నారు. మొత్తానికి అయితే ఈ ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం పట్ల ఇటు పార్టీలో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ రాగానే అప్పర్ కాస్ట్ కి ఇస్తారని అందరూ భావించారు. దానికి భిన్నంగా బీసీలకు, ఎస్టీకి ఈ టికెట్లు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ ముగ్గురు అభ్యర్థులు ఇటు ఇన్ హౌస్ లో పార్టీకి ఎంతగానో ఉపయోగపడతారు, పార్టీకి బలంగా మారుతారని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.